గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. అదేవిధంగా మండల కేంద్రమైన పెదనందిపాడులో గ్రామ పార్టీ అధ్యక్షులు రావి శివరామకృష్ణయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారు మాట్లాడుతూ, తెలుగువారి ఖ్యాతిని ఢిల్లీ కోటలో వినిపించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాలను ముందుకు సాగించాలని అన్నారు. శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారు డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ 15 లక్షల కోట్ల రూపాయల విలువైన దానిని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మన విశాఖపట్నానికి తేవడం జరిగింది. ఇదంతా ఏంటంటే వంశపారంపర్యంగా తన తండ్రి నుంచి కొడుకుపుచ్చుకొని పప్పు అల్లదీసి నుంచి టైగర్ గా మారినాడు నారా లోకేష్. కాబట్టి మన ఈ ఎస్సీ కాలనీలో వాళ్ళు గ్రామస్తులందరూ గుర్తెరిగి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని మరలా 2029లో ఘన విజయాన్ని సాధించి ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే కూడా ఎక్కువ సీట్లు తెచ్చి గెలిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర 30వ వర్ధంతి జరపడం అనేది మా గ్రామ ప్రజలందరూ దీనికి తోడ్పాటు కలిపి అందరూ ఇక్కడికి రావటం, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అనేది మా గ్రామ తెలుగుదేశం పార్టీ యొక్క కృషి పట్టుదల. కారణం ఏంటంటే గ్రామంలో అనేక రకాల కార్యక్రమాలు చేశాము, అనేక మందికి సీఎం ఫండ్ రిలీఫ్లు ఇప్పించాము. ఈరోజు 100 మందికి ఇళ్ల స్థలాలు నోట్ చేశారు. 100 మందికి ఇల్లు ఎక్కడ ఇవ్వాలనేది ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. దూరంగా ఇవ్వడానికి ఎమ్మెల్యే గారికి ఇష్టం లేదు. ఎక్కడైనా కానీ దగ్గరలో ఊరికి ఒక 10 దూరంలో ఇస్తే ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు కానీ ఊళ్ళో పరిచయాల వల్ల కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్లాన్ మీద ఉన్నారు. అదేవిధంగా కొంతమంది కొన్ని కులాల వాళ్ళకి శ్మశానాలు లేకపోవడం అనేది దురదృష్టకరం. శ్మశానం అనేది గ్రామం పుట్టినప్పుడే గ్రామ కంటకుల్లో ఉంటాయి. కానీ మరి ఏ రకంగా రూపం అయిపోయారో తెలియదు. కానీ కొన్ని కులాలు శ్మశానాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు ఏదో రకంగా వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన. అదేవిధంగా ఈ రోజు రామారావు గారి వర్ధంతి అంటే అది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క ఎందుకంటే అంత పెద్ద మహానుభావుడు ఈ రోజు రాష్ట్రంలో ఒక దిశ మార్చిన వ్యక్తి కనుక ఈరోజు రామారావు గారి వర్ధంతి జరుపుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బాధ్యత, వాళ్ళ కర్తవ్యం. థ్యాంక్ యూ అన్నారు. గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతిని రాష్ట్రం అంతా జరుపుకుంటూ కందందిపాడు గ్రామంలో మన గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రావి శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిరాళ్ళు వాళ్ళ దండలేసి గ్రామ ప్రజలందరి సహకారంతో ఇస్తున్నాము. ఎన్టీ రామారావు గారు గతించిపోయినా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని మనంతా గుర్తుండే ఉంటాయి. ప్రజలు సమాజమే అధికారంలో వచ్చిన కొత్తలోనే అభివృద్ధి కార్యక్రమంలో సాగునీరు, తాగునీరు, వ్యవస్థ, మండలాలు, జనతా వస్త్రాలు, కిలో ₹2 బియ్యము, తెలుగు గంగ అభివృద్ధి కల్పించినటువంటి ప్రజలకు ముగ్గులకు అనేక అభివృద్ధి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రజలకు అందజేసినటువంటి మన యొక్క ఎన్టీ రామారావు గారికి రావి శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో నారా లోకేష్. రోజు మహానాయకుడు, లోకనాయకుడు, యుగ పురుషుడు అయినటువంటి పద్మశ్రీ డాక్టర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా పెదనందిపాడు మండల కేంద్రమైనటువంటి పెదనందిపాడు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దీంట్లో గ్రామ ప్రజలందరూ కూడా ఏకతాటిగా పాల్గొని విజయవంతం చేశారు. ఎన్టీఆర్ అంటేనే ఒక సంచలనం. కిలో బియ్యం ₹2, జనతా వస్త్రాలు, ఆడవారికి ఆస్తుల సమాన హక్కు కల్పించినటువంటి మొట్టమొదటి మహానాయకుడు ఎన్టీఆర్ అంటేనే సంచలనం. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారానికి వచ్చి ఢిల్లీ పీఠాన్ని ఎదిరించి నిలిచిన ఒక్కమోగాడు. అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను అమలుపరిచి ఇటీవలే డిఎస్సీ ఇచ్చి 6,500 టీచర్ పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఇప్పుడు మన ఎస్సీ కాలనీలో ఉన్నాం కాబట్టి ఎస్సీలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చారు. అదేవిధంగా సూర్యాగర్ పథకం కింద సోలార్ ప్యానల్స్ ఎవరైతే పెట్టించుకుంటారో 2 కిలోవాట్ల వరకు కూడా
ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ కాలంలో మన అభిమానులందరూ కూడా గుర్తెరిగి రాబోయే ఎన్నికలలో కూడా 2029లో తెలుగుదేశం పార్టీని ఘనమైన మెజారిటీతో గెలిపించి మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారిని, యువనేత లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ మోడీ గారిని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండాలి.